ముందుగా ప్రైమ్ మినిస్టర్ వారికి మా థ్యాంక్స్ చెప్తున్నాం. కారణం ఏంటంటే నేను మొట్టమొదటి టీవీ పెడితే ప్రైమ్ న్యూస్ పెట్టిన తర్వాత మిగతా పెడతాను. అంచేత మీరు ఇక్కడికి వచ్చారంటే నాకేదో కొండ మీద నుంచి పెద్ద దేవత దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. సంతోషం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 75 సంవత్సరాల డైమండ్ జూబ్లీ జరుపుతున్నారంటే ఇది నా మాతృభూమి, మాతృక. కారణం ఏంటంటే ఇక్కడే నేను చదువుకున్నాను. 6వ తరగతి నుంచి SSLC వరకు చదువుకున్నాను. ఇక్కడే నేను సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడే ఈ రోజు వరకు ప్రతి రోజు వస్తున్నాను. ఇది నా యొక్క హిస్టరీ. మరి ఇది బిరద ఫకీరావు అనే మరి సుబ్రహ్మణ్యమూర్తి గారు, వారు మాకు పూర్వం నుంచి కుటుంబ మిత్రులు. వారు స్థాపించిన ఈ పాఠశాల లేకపోతే ఇక్కడున్న మాలాంటి వారు చాలామంది వ్యవసాయ కూలీలుగా మిగిలేవారు. అప్పటికి చుట్టుపక్కల ఏ పాఠశాల హై స్కూల్ లేదు. చాలా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇదే చాలా మంచి పాఠశాల. ఈ పాఠశాలలో వృద్ధి చెందిన వారందరూ అభివృద్ధి చెందిన వారు అమెరికాలో ఉన్నారు. నా స్నేహితులు పెద్ద ల్యాండ్ లార్డులు ఉన్నారు, పెద్ద వ్యవసాయదారులు ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. అందరికీ ఈ పాఠశాల మాతృభూమి వంటిది. అంచేత ఇటువంటి చరిత్రను మీరు దృశ్యీకరణ చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు చెప్పలేదు, దేవుడు సదానందమూర్తి, రిటైర్డ్ హై స్కూల్ టీచర్, ప్రస్తుతం గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. థ్యాంక్ యూ. కానీ మరి నా దగ్గర చదువుకున్న మిత్రుడే కాదు, స్టూడెంట్స్ మిత్రం ఇక్కడ కనెక్షన్ ఉన్న ఈ పాఠశాలకు సంబంధించిన అందరూ కూడా తప్పకుండా ఫోన్లో పలకరించున్నారు. పలకరించడమే కాకుండా అటెండ్ అయ్యి దీనికి వారు మనస వాచ కర్మణ అన్ని విధాలుగా సహకరించగలరా వారందరికీ దీని ద్వారా ఈ విజువల్ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.